గృహ్ణీయం భక్షాన్ విషకృతానివా. నా వారికి లేని సుఖం నాకొద్దు, నా వారికి లేని సంపదలు ఏదైనా నాకుంటే విషాన్నం విడిచిపెట్టినట్టు విడిచిపెడతారు వాటిని. యజ్జినా భరతత్వాంచ శత్రుఘ్నంచాపి మానద భవేన్మమ సుఖం కించిత్ భస్మతత్ కురుతాం శిఖి. మీకు లేని సుఖాన్ని అగ్ని భస్మము చేయుగాక. నువ్వు భరతుడి మీద ఇంకొక్క మాట నిష్ఠురంగా మాట్లాడితే నాపై సీతపై ఒట్టన్నాడు. దానితో వెంటనే లక్ష్మణస్వామి తల ఉంచి తప్పైనట్లుగా మన్నించమని వేడుకున్నాడు. ఈ లోపల భరతుడు పరుగున వచ్చారండి ఎదురుగా. వచ్చేటప్పటికల్లా రామచంద్రమూర్తి దర్శనమిచ్చాడు. ఆ రాముడు ఎలా కూర్చున్నాడో చూపిస్తున్నాడు. ఇక్కడ ఇలాంటి చోటే మనకు రాముడు రూపదర్శనం కాదు, ఒక మంత్రమూర్తిని దర్శిస్తున్నాం మనం తెలుసుకోవాలి. ఇక్కడ రాముడు ఒక మంత్రమూర్తి. ఆయన ప్రతి రూపము మనస్సులో మెదిలితే చాలు ఉపాసన ఫలితం మనకు లభిస్తుంది. అందుకే రామాయణం శ్రద్ధగా వింటూ ఉంటే వినదేనండి అని కాకుండా శ్రద్ధగా విన్నట్లయితే అందులో ప్రతి అంశం వినేవాడిని తరింపజేస్తున్న ఒక్కొక్క సన్నివేశం అలాంటిది. ఆ రాముడు ఎలా ఉన్నాడో చూడండి. ఇక్కడ నిరీక్ష సముహూర్తంతో దదర్శ భరతో గురుం. చూశాడు భరతుడు ఒక్కసారి. కూర్చున్న రామచంద్రమూర్తి ఉటజే రామమాసీనం జటామండలధారిణం. జడ ధరించి ఉన్నట్ట, నారచీర ధరించి ఉన్నాడు. సింహస్కంధం మహాబాహుం, మహాబాహువై విశాలమైనటువంటి వక్షస్థలం కలిగిన వాడి పుండరీక నిభేక్షణం. పుండరీకాక్షాన్ని గుర్తు చేస్తున్నాడండి వాల్మీకి. పుండరీక నిభేక్షణం పృథివ్యా సాగరాంతాయ భర్తారం ధర్మచారిణం. ఎలా ఉన్నాడయ్యా అంటే సముద్రముతో నేలతో సహా సమస్త పృథ్వీ మండలానికి తానే పాలకుడన్నంతగా కూర్చున్నట్ట. అంటే సర్వజగదీశ్వరుడుగా దర్శనమిస్తున్నాడు అని. ఉపవిష్ట మహాబాహుం బ్రహ్మాండమివ శాశ్వతం. వాల్మీకి మాటలు ఎంత స్పష్టంగా ఉన్నాయి చూడండి. సరిగ్గా రామాయణం చదివి చాలా మంది రాముడు మానవుడు అంటారు, కానీ వాల్మీకి అంత స్పష్టంగా చూపిస్తున్నాడు. బ్రహ్మాండమివ శాశ్వతం, శాశ్వత బ్రహ్మ వలె ఉన్నాడు అన్నాడు. శాశ్వత బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ కూడా కల్పాంతాల్లో వెళ్ళిపోతాడు. శాశ్వత బ్రహ్మ అంటే పరబ్రహ్మ, పరబ్రహ్మ వలె ఉన్నాడు. స్థండిలేదర్భ సంస్థీర్ణే సీతయా లక్ష్మణేన చ. అక్కడ రాతిపై దర్భలు పరుచుకుని దానిపై కూర్చున్నట్ట. సీతమ్మ ఆయన ప్రక్కన కూర్చుంది, వెనకాల లక్ష్మణస్వామి నిలబడ్డాడు. అచ్చంగా భద్రగిరిలో చూస్తున్నటువంటి రామచంద్రమూర్తి దర్శనమిస్తాడు. ఇక్కడ కూర్చున్న రాముడి ఒళ్ళో కూర్చుంది సీతమ్మ, ప్రక్కన నిలబడ్డాడు లక్ష్మణస్వామి అరణ్యవాసంలో. పై ఇదే స్వరూపం రామరక్షాస్తోత్రంలో మనం చదువుకుంటున్నాం. జాయే దాదానుభావం. అక్కడ జాయే నీలోత్పల శ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటాముకుట మండితం చదువుతుంటారు కదా. జానకీ లక్ష్మణోపేతం జటాముకుట మండితం. ఇది రక్షాస్వరూపమైన రామమూర్తి. అలాంటి స్వరూపాన్ని చూడగానే అభ్యధావత ధర్మాత్మ దుఃఖ శోక పరిప్లుత. ఒక్కసారి రాముడిని చూసి ఆగి ఇంకాగలేక పరుగులు వెళ్ళ పాదాలను గట్టిగా పట్టుకున్నట్టండి. రామా అంటూ విలపిస్తూ రామచంద్రమూర్తి యొక్క పాదాలను పట్టుకున్నాడు భరతుడు. దృష్ట్వైవ విలలాపాత్తో బాష్ప సందిగ్ధయాగిరా అశక్నువం ధారయితుం ధైర్యాత్ వచనం బ్రవీత్. ఆ పాదములు పట్టుకుంటూ నేల వాలిపోతూ ఉంటే రామచంద్రమూర్తి రెండు చేతులతో భరతుని భుజములు పట్టుకుని పైకి లేచి గాఢాలింగనం చేసుకున్నట్ట భరతుని. ఆయన యొక్క కౌగిల్లో కరిగి నీరై విలపిస్తూ కుంగిపోతున్నాడు భరతుడు. అలాంటి భరతుడిని పక్కన కూర్చోబెట్టుకుని తలనిమురుతూ ఓదార్చుతున్నాడు ఆయన. బాగున్నావు నాన్న, ఎలా ఉన్నావు? నాన్నగారి క్షేమమే కదా అన్నాడు. ఇంకెక్కడ నాన్నయ్య, తండ్రి మరణించాడన్న వార్త తెలియగానే రామునికి ఒక్కసారి దుఃఖం కలిగి వెంటనే అప్పటికప్పుడు సమీపంలో ఉన్నటువంటి జలముల వద్దకు వెళ్ళి తర్పణాదులు పూర్తి చేసి దుఃఖం కొంత తీరిన తర్వాత అప్పుడు మాట్లాడుతున్నాడు. చుట్టూ ఉన్నారు మొత్తం భరతునితో పాటు వచ్చిన తల్లులు, ముఖ్యమైనటువంటి రాజులు అనగా సామంతులు, మంత్రులు, పురోహితులు, పెద్దలు అందరూ ఉన్నారు. అప్పుడు రాముడు కొన్ని ప్రశ్నలు వేస్తున్నాడు. రాజ్యపాలన బాగా సాగుతుందా? ఈ ప్రశ్నలు మొత్తం ఒక సర్గంతా కనబడుతుంది అయోధ్యకాండలో. సర్గనగా ఒక అధ్యాయం, ఒక చాప్టర్. దీనికి కచ్చిత్ సర్గ అంటారు. అయోధ్యకాండలో 100వ సర్గ ఇది. అదొక్కడి జాగ్రత్తగా మనం పట్టుకుని తెలుగులో అనువాదం చేసిన మేనేజ్మెంట్ స్కిల్స్ అన్నీ అందులో కనబడతాయి. అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, మేనేజ్మెంట్ ఏదైనా కావచ్చు, ఆఖరికి లైఫ్ మేనేజ్మెంట్ కూడా కనబడుతుంది. ఎందుకంటే మన హోటల్ మేనేజ్మెంట్, బిజినెస్ మేనేజ్మెంట్ అందరూ చదువుతున్నారు కానీ లైఫ్ మేనేజ్మెంట్ మర్చిపోతున్నాం. అదొకటి తెలుసుకోవాల్సిన అంశం. పైగా ఒక్క సర్గ చదివిన రామాయణ కాలం నాటికే ఇంత అందమైన పరిపాలనని భారతీయ ఋషులు అక్కడ చూపించారు అంటే మన దేశం నాగరికంగా ఏనాడో ఎంత అగ్రగామియో తెలుస్తుంది. ఒక్కసారి ఆ పూర్వ వైభవం మళ్ళీ నా దేశానికి రావాలి అనేటువంటి తపన మనకు కలిగితే ధన్యవాదాలు. నిజంగా సర్గంతా చెప్తూ పూటంతా కాలక్షేపం చేయొచ్చు, కానీ ప్రధానంగా నడవలసిన చాలా ఉన్నాయి.
దీని పేరు కచ్చిత్ సర్గ అంటారు. దీన్ని కచ్చిత్ అంటే కదా అని అర్థం. ఆ మాట చూడండి, రాముడు ఎంత చక్కగా అంటున్నాడంటే, రోజు చేయవలసిన విధులన్నీ చేస్తున్నావు కదా, ప్రాతకాలం నిద్రలేస్తున్నావు కదా, ఆ రోజు చేయవలసిన ఆలోచనలన్నీ బ్రాహ్మీ ముహూర్తంలో నిర్ణయిస్తున్నావు కదా, ముఖ్యమైన వాళ్ళతో చర్చించే ఏ నిర్ణయమైనా తీసుకుంటున్నావు కదా, అలాగే ఎక్కువ మందితో చర్చించే నిర్ణయాలు తీసుకోవడం లేదు కదా. ఎంత చక్కటి మాట్లాడుతుంది. పైగా నీ మీద ఆధారపడి ఉన్న వారందరికీ భృతి చక్కగా ఏర్పాటు చేయడం అనే దాని విషయంలో ఎప్పుడు ఏర్పాటు లేకుండా ఉంటున్నావు కదా. ఇలా మొత్తం రాజ్య వ్యవస్థ అంటే ఏమిటి అన్ని ప్రశ్నలు. పైగా అడిగేటప్పుడు ఇవన్నీ జాగ్రత్తగా చెయ్యి అనకుండా చేస్తున్నావు కదా అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం రాజే అంత తమ్ముడే, 10 మంది మధ్య కూర్చుని ఇలా చెయ్యి అని అంటే ఏం చేయట్లేదా, చేస్తున్నావు కదా అనడంలో నువ్వు చేస్తూనే ఉంటావు, కొనసాగించు అని చెప్పడం, చెప్తూనే అన్నగా ధర్మం చెప్పడం. ఎంత చక్కగా చెప్తున్నా అంటే చేస్తూ ఉంటే కొనసాగించు, చేయకపోతే ప్రారంభించు. ఇదండి ఎప్పుడైనా ధర్మాలు అవతల వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తుంటే తెలుసండి అని మధ్యలో అనకూడదండి. తెలుసుకోండి, ఇక్కడ వాళ్ళు చెప్తుంటే తెలుసండి నేను అదే చేస్తాను అలా బ్రేక్ చేయకూడదు. ఎప్పుడు ముందు పెద్దవాళ్ళు చెప్పిన వినాలి. ఒకవేళ వాళ్ళు చెప్పినది ఇప్పటికే చేస్తూ ఉంటే కంటిన్యూ, చేయకపోతే స్టాప్ అని తెలుసుకుంటే చాలు. ఇక్కడ అలాగే ధర్మములు చెప్పేటప్పుడు తీరది. రామచంద్రమూర్తి ఎంత మర్యాద పురుషోత్తముడు, ప్రతి మాట ప్రతి చేత అంత ఆచితూచి ఉంటుంది రాముడు. అది తెలుసుకోవాలి, ఆ బ్యాలెన్స్ తెలుసుకోవాలండి రామచంద్రమూర్తికి. ఒక్క మాట జారడు, ఒక్క చేత జారడు, అంత బ్యాలెన్స్గా ఉంటాడు. ఎంత దుఃఖమని ఎంత క్రోధమని స్థితి మాత్రం అలా ఉంటుంది. అది రాముడి దగ్గర తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. ఇక్కడ తర్వాత రామా నేను వచ్చిన కారణం ఏంటంటే నువ్వు తిరిగి అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తులు కావాలి. ఏకరువు పెట్టాడు. ఇక్కడ అందరూ చెప్తున్నారు, ఈయన మాత్రం వినట్లేదు. తండ్రి సత్యాన్ని నిలపడానికి నేను వచ్చాను, దాన్ని నిలపడం నా బాధ్యత, నువ్వు రాజ్యానికి వెళ్ళి పాలన చేయి అన్నాడు. అక్కడున్న ఒక్కొక్కరు చెప్తున్నారు. అందులో జాబాలి అనే మహర్షి మాట్లాడుతున్నాడు. చూడండి, సాధు రాఘవ మా భూతే బుద్ధిరేవ నిరర్థక. నువ్వు మాట్లాడుతున్న మాటలు చాలా అర్థరహితమైనవో రామ. ఎందుకంటే నువ్వు బాగా చదువుకున్నవాడివే, నువ్వు కూడా మామూలు మనిషిలా మాట్లాడితేనేంటి? ప్రాకృతస్య నరస్యేవ యాజ్ఞ బుద్ధిర్మనస్య కక్కస్య పురుషో బంధువు. ఎవడికి ఎవడు బంధువు, ఎవడికి ఎవడు తండ్రి, ఎవడికి ఎవడు బిడ్డ. వేదాంతం మొదలెట్టాడు. ఒకసారి ధర్మం దెబ్బతినడానికి కూడా వేదాంతం పనికొస్తూ ఉంటుంది. ఎందుకంటే అందుకే పండితుడు కానీ అధర్మపరుడయ్యాడా ప్రమాదం ప్రపంచాన్ని. బాగా తెలుసుకోండి. ఇక్కడ మూర్ఖుడు అధర్మపరుడైతే పర్వాలేదు, పండితుడు అధర్మపరుడైతే వాడు తెలిసిన శాస్త్ర పాండిత్యం అంతా అధర్మాన్ని సమర్థించడానికి వాడతారు. దాన్ని బట్టి ప్రపంచం తెలుసుకోవాలి. ఈ ఘట్టంలో అది చూపిస్తున్నాడు. ఇక్కడ జాబాలు ఏమంటున్నాడంటే, ఏకోహి జాయితే జంతువు ఏక ఏవ వినశ్యతే. మనిషి ఎవరికి వాడే పుడతాడు, ఒక్కడే పుడతాడు, ఒక్కడే పోతాడు. ఈ బంధాలు ఏమిటి? ఇవన్నీ కల్పితములు. అందుకు తల్లి తండ్రి ఇవేవి పెట్టుకో, చక్కగా నీ రాజ్యాన్ని వచ్చి పాలించుకో బాబుని. మరి తల్లి తండ్రి లేని రాజ్యం అక్కడి నుంచి వచ్చింది. కానీ తస్మాన్ మాతా పితా చేతి రామ సజ్జేత యోనరా ఉన్నత్తైవ సజ్ఞేయం. తల్లి తండ్రి వాళ్ళ పట్ల ధర్మము ఎవరైతే అనుకుంటారో వాళ్ళు పిచ్చి వాళ్ళ కింద లెక్క. అందుకే కొన్ని నాగరికతల్లో తల్లిని గౌరవించము, తండ్రిని గౌరవించము, గురువుల్ని గౌరవించమంటే అది చూడాలి తండ్రి అంటుంటారు. కొన్ని నాగరికతల్లో గౌరవించకపోవడమే సంస్కారం. అంటే ఏ సంస్కారాలు లేకపోవడం సంస్కారం అంటే అదేం సంస్కారం అండి? మనం ప్రస్తుతం అలాంటి కాలాల్లో ఉన్నాం. మీకు తెలుసు కదా, గురువులను గౌరవిస్తే తప్పు. గురువులపై కాళ్ళు చాచుకుని కూర్చున్న పిల్లలు మనం చూస్తుంటాం. ఎందుకంటే వీఆర్ బయింగ్ ద కమాడిటీ, దే ఆర్ సెల్లింగ్ ద కమాడిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. అంతే కదా, అలాంటి వ్యవస్థలో మనం ఉన్నాం. గురువుల్ని గౌరవించమనేది భారతీయ సంస్కృతి. పైగా అప్పుడు అతను మాట్లాడుతున్నది అది. అందుకే గురువులను గౌరవించము, తల్లిదండ్రులను గౌరవించము అని పిచ్చివాడు మాటలయ్యా. ఒక్కడు తెలుసుకో, నువ్వు మాటిచ్చారు అంటున్నావు కానీ అసలు మాటిచ్చిన వాడికి పోయాడు. ఇప్పుడు ఎవడు చూడొచ్చు? మా ఆయన సద్గతులు అంటే సద్గతులు ఉన్నాయో లేదు ఎవడు చూడొచ్చు? ఇదే ప్రస్తుతం చూసుకో. కనిపించిన కాలం గురించి ఎందుకు, కనిపించిన లోకం గురించి ఎందుకు? నాస్తి పరమిచ్చేవా కురు బుద్ధి మహామతే ప్రత్యక్షం ఎత్తదాతిష్ట పరోక్షం పృష్ఠత కురు. కనబడేది చూడవయ్యా, కనబడని దానికోసం ఎందుకు? సద్గతులు ఎవరికి కనబడతాయి చెప్పు? అంటే కనబడని పరం గురించి ఆలోచించుకో, కనబడే వ్యూహం గురించి ఆలోచించు. వినడానికి చాలా బాగుంది కదా. దీనికి చారువాకం అంటారు. చారువాకం అంటే చారువాకం. చారు అంటే ఇష్టమైనది అని అర్థం, అందమైనది అని అర్థం. అందుకని చారు కాలేదు, చారువాకము అంటే వినడానికి బాగుంది, వినడానికి భలే ఉంటుందండి. స్వర్గం లేదు, నరకం లేదు, పాపం లేదు, పుణ్యం లేదు. చక్కగా తిరుగు, సంపాదించడానికి ఏదైనా చేయి. ఎవడడిగాడు? దొరికితే దొంగ, దొరకకపోతే అందుకు హాయిగా సంపాదించుకు తిను అని వింటే బాగుంది కదా. దీనికి చారువాకం. వినడానికి బాగుంది కానీ అనుసరిస్తే తర్వాత మహాప్రమాదం. దీనికి నాస్తిక దర్శనం కూడా అంటారు. ఇక్కడ ఈ చారువాకం మాట్లాడాడు జాబాలి.
పైగా స్కాలర్ కదా, బాగా దాన్ని సపోర్ట్ చేస్తూ మంచి చక్కగా ఫిలాసఫీలా మాట్లాడాడు. అప్పుడు రాముడు ఏమనాలో అది అంటున్నాడు. నీలాంటి వాడు ఇంతకాలం ఇక్ష్వాకు వంశంలో ప్రధానమైన సలహాదారుగా ఎలా ఉన్నాడు అని. ఎందుకంటే నీలాంటి నాస్తికుడు వ్యవస్థలో ఉంటే ఆ పాలనా వ్యవస్థ చెడిపోతుంది సుమా. నువ్వు ఇలా మాట్లాడతావని నేను అనుకోలేదు. వశిష్ఠుడు చూసేట ఈయన ఎలా ఉంటాడు ఇంతకాలం. చెప్పు నువ్వు ఒక్కసారి. ఈ చెప్పిన మాటలు ఎలా ఉన్నాయంటే అకార్యం కార్య సంకాశం అపథ్యం పథ్య సన్నిఖం. చెయ్యాలనిపిస్తూ ఉంటూ చెయ్యకూడనిది, రుచిగా అనిపిస్తోంది ఆరోగ్యానికి ప్రమాదకరమైనది, అలాంటి భయంకరమైనది. దీన్ని మర్యాద రాహిత్యం అని అంటారు సుమ. మర్యాద లేనివాడు పాపాత్ముడు అన్నాడు. నిర్మర్యాదస్తు పురుష పాపాచార సమన్విత. మర్యాద అంటే హద్దు, ధర్మం, కట్టుబడి ఉండాలి అంతే, అది ధర్మం. అది అలాంటి ధర్మమునందు నిలబడి ఉంటే ఇక్కడ కాకపోతే పరమనందైనా ఫలం లభిస్తుందంటేనే ధర్మాచరణ చేస్తాడు ఎవడైనా. కానీ ధర్మమాచరించి ఫలితం ఏమున్నది అంటే ధర్మ భ్రష్టత్వం ఏర్పడుతుంది. అందుకే పరలోక భీతి, ఈశ్వర చింతన, పాప భీతి లేనటువంటి వాడు అధర్మాన్ని చాలా సహజంగా చేస్తాడు. దానివల్ల సమాజ గతి దెబ్బతింటుంది. అందుకే ధర్మమునందు నిలబడాలి అంటే ఇచ్చిన మాట కట్టుబడిన ధర్మం. దాని ముందు నేను నిలబడకపోతే ప్రజలే నిలబడరు. యథారాజా తథా ప్రజ. నేను ఒక ధర్మాన్ని ఆచరించకపోతే ప్రజలకి ధర్మం ఆచరించమని నేను ఎలా చెప్పగలను? అప్పుడు ప్రజలు ఎలా తయారవుతారంటే కామవృత్తం స్వయంలోక. కామవృత్తం స్వయంలోక. ఎవరికి తోచినట్టు వాడు బతుకుతారు. దానివల్ల సమాజం దెబ్బతింటుంది. అందుకే ధర్మం పట్ల ఇలా అవహేళనగా మాట్లాడరాదు అన్నట్టు. వెంటనే వశిష్ఠుడు అన్నాడు, నువ్వు రాజ్యానికి రావాలని ప్రేమ కొద్దీ కొంచెం అతిగా మాట్లాడేది ఈయన, మన్నించవయ్యా అన్నట్టు. వెంటనే జాబాలన్నాడు, నాకు తెలియక కాదయ్యా, నువ్వు రాజ్యానికి రావాలని ప్రేమతో మాట్లాడే, నన్ను మన్నించు అన్నాడు. చూసారా, రాముడికి ఎక్కడ లోభానికి కానీ భోగానికి కానీ లొంగలేదు. ఇప్పుడు ఆయన తిరిగి రాజ్యానికి వెళ్తాక ఒక్కడ ఆపడండి, ఎవ్వరూ ఆపరు. అందరూ రమ్మని. ఆఖరికి అన్న కైకేయి కూడా అక్కడ ఉంది. ఇంకెవరు అప్పటికల్ మాట ఎవరిదో ఆయన నేనే లేడు, బాధ లేదు. కానీ రాముడు ధర్మనిష్ఠత చూడండి. ఇక్కడ గొప్ప మాట అంటున్నాడు, సత్యం అనేది ఇవాళ ఉండి రేపు పోయేది కాదు నాయన. సత్యమేవ ఈశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరంపర. ప్రపంచానికి రామాయణం ఇచ్చినటువంటి సర్వకాలిక సత్యములు, ఎటర్నల్ ట్రూత్. ఇది సత్యమే ఈ లోకాన్ని శాసిస్తూ ఉంటుంది. సత్యాన్ని ఆశ్రయించుకున్న లక్ష్మి ఉంటుంది సుమ. అందుకు సర్వధర్మములు సత్యమూలములు, సత్యము కంటే గొప్పది మరొకటి లేదు అనగానే అప్పుడు భరతుడు, సరే ఆ మాటలన్నీ అటు ఉంచు కానీ నీ ధర్మం నువ్వు చూసుకున్నావు, నా ధర్మం నేను చూసుకోవద్దా? ఎందుకంటే అన్నగారు పాలించవలసిన రాజ్యాన్ని నేను ఎలా పాలిస్తాను? తప్పు. అందుకు నువ్వు వచ్చి రాజ్యాన్ని పాలన చేయు అంటే రాముడు గొప్ప మాట అన్నాడు, నీ ధర్మం నా ధర్మం అని రెండు ధర్మాలు లేవయ్యా, మన ఇద్దరిది ఒకటే ధర్మం. మన ఇద్దరి ధర్మం తండ్రి సత్యాన్ని పాలించాడు. తండ్రి సత్యం ఏమిటి? నేను 14 ఏళ్ళు వనవాసం చేయాలి, ఆ స్థానంలోనూ పట్టాభిషిక్తుడు కావాలి. మొదటిది నేను నిలబెడుతున్నాను, రెండవది నువ్వు నిలబెట్టాను. ఒక్క మాట కాదు, తండ్రి సత్యాన్ని పాటించడమంటే ఒక్క మాటలో చెప్పాడు. వెంటనే భరతుడు ఇంకా చేసేదేమీ లేక రాముడి యొక్క ప్రబలమైన దీక్షను చూసి, దృఢ ప్రతిజ్ఞను చూసి వెంటనే తాను తెచ్చినటువంటి పాదుకులు తీసేయండి. తాను తెచ్చిన పాదుకులు, అంతేగాని రామ నువ్వు వేసుకున్న పాదుకులు ఇచ్చే తీసుకుపోతాను అనలేదు ఆయన. జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే నేను ఒకటి చెప్తే మీరు టీవీలు మరొకటి చెప్తూ ఉంటాయి, ఇది సత్యం అది సత్యమా. ఎందుకంటే వాళ్ళు మంచి కలర్ఫుల్గా వాళ్ళు చెప్తున్నారు, ఈయనేదో పంచుకొట్టు కూర్చొని చెప్పేస్తారు, వినాలా? వాళ్ళు చెప్పిన చాలా గొప్పగా అన్నమాట. కానీ పాపం ఎంటర్టైన్మెంట్ కోసం వినండి కానీ అసలేం రామని నేను చెప్తున్నాను ఇక్కడ. అది మాత్రం సత్యం, అది తెలుసుకోవచ్చు. అప్పుడు ఆ తీసుకొచ్చిన పాదుకులు పెట్టి, రామా ఇది నేను సన్యాసముగా తీసుకుంటున్నాను. ఇక్కడ సన్యాస శబ్దానికి అర్థం ఏంటంటే ఒకరికి బదులుగా గుర్తుగా మరొకటి పెట్టుకుంటే దాని సన్యాసం ఉండాలి. దీన్ని నువ్వు ఒక్కసారి అధిరోహించు. అధిరోహార్య పాదాభ్యాం పాదుకే హేమభూషితే యతేహి సర్వలోకస్య యోగక్షేమం విధాస్యత. గొప్ప మాట చెప్తున్నాడు. ఒక్కసారి పాదుకుల మీద నువ్వు పాదం పెట్టు. భరతుని ఒక్కసారి అర్థం చేసుకో. ఇక్కడ భరతుడిని అర్థం చేసుకోవాల్సిన గొప్ప విషయం, తండ్రి మాటని అన్న మాటని కాదనట్లేదు, తన మనస్సుకున్న మాటని తాను పాటించుకుంటున్నాడు. ఇక్కడ ఏమిటి? అన్న కూర్చొని సింహాసనంపై తను కూర్చొని ఉన్నాడు, అది జాగ్రత్త పడుతున్నాడు. నువ్వు పాలన చేయాలి, అది జాగ్రత్త పడుతున్నాడు. ఎంత పద్ధతో ఇది. అది భరతుడు నిజానికి భగవద్గీత చెప్పిన యోగానికి ఒక ప్రత్యక్షమైన ఉదాహరణ చెప్పవయ్యా అంటే భరతుడు. భరతుడిది భక్తి యోగమా, జ్ఞాన యోగమా, కర్మయోగమా అంటే భరత యోగం. ఆయన ఒక యోగం, అందులో భక్తి జ్ఞాన కర్మలు 3 కలిసిపోయి ఒక్క భరతుడిని అర్థం చేసుకుంటే వేదాంతం అంతా అర్థమైపోతుంది.
ఇది జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అడుగడుగున తత్వస్పృహ కల్పిస్తానని మొదటి రోజే ప్రతిజ్ఞ పట్టాను. నా ప్రతిజ్ఞ నిలుపుకోకపోతే ఎలాగా? అందుకు సిద్ధపడ్డాం. పాదుకులు పెట్టి దీనిపై నీ పాదములు పెట్టు. అప్పుడు ఈ పాదుకులు సర్వలోకాలకి యోగక్షేమం కలిగించగలరు. ఆ మాట ఎంత చక్కగా అన్నాడు చూడండి. రామ పాదుకులు సర్వలోకాలకి యోగక్షేమం కలిగిస్తాయి. ఏతే సర్వలోకస్య యోగక్షేమం విధాస్యత, సర్వలోకాలకి యోగక్షేమం కలిగిస్తాయి అని చెప్తే అప్పుడు రామచంద్రమూర్తి ఆ పాదుకులపై పెట్టాడు. పెట్టి తీశాడు. ఆ పాదుకులను ఒక్కసారి తీసుకుని మరి కింద పెట్టకూడదు. ఆ పాదుకులు చూడండి తల మీద పెట్టుకున్నాడు, ఇక్కడ శిరస్సు మీద పెట్టుకున్నాడు. పెట్టుకుని సపాదికే సంప్రణమ్య రామం వచనమబ్రవీత్ చతుర్దశి వర్షాన్ని జటాచీర ధరమ్య ధరోహ్యహం ఫలమూలాశనో వీరా భవేయం రఘునందన. ఇప్పటి నుంచి 14 ఏళ్ల పాటు నేను కేవలం పళ్ళు కందమూలాలు తింటూ నేను నార చీరలు కట్టుకుని జడలు కట్టుకుని ఉంటాను. నేను రాజ్యలాంఛనాలు ధరించను. 14 ఏళ్ళు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. చతుర్దశీతు సంపూర్ణే వర్షే హరి రఘుత్తమ నా ద్రక్షాం యదిత్వాంతు ప్రవీక్షాం హుతాసం. 14 ఏళ్ల తర్వాత ఒక్కరోజు ఆలస్యమైన అగ్నిలు దూకుతాసన. ఈ మాట నువ్వేమో కాదనుకో అని 2 పాదములు తీసుకుని ఇక్కడ వెళ్ళొస్తాను అంటే శుభముగ్గాక అని దీవిస్తూ ఒక మాట అంటాడు ఇక్కడ. మాతరం రక్ష కైకేయీం మా రోషం కురుతాం ప్రతి మయాత సీతయా చైవ శప్తోషి రఘునందన. ఓ భరత, అమ్మ కైకేయిని జాగ్రత్తగా చూసుకో. ఆమెను ఒక్క పరుషవచనం కూడా పలకకు. ఒకవేళ కైకేయిని నువ్వేనా పరుషంగా మాట్లాడితే నాపై సీతపై ఉంటానంట. ఏమి మర్యాద! పైగా ఇక్కడ మాట్లాడుతున్నంతసేపు ఒక వింత జరిగిందిటండి. అక్కడెక్కడో అరణ్యాల్లో ఉండేటువంటి ఋషులు, సిద్ధ పురుషులు వచ్చేసారు అక్కడ ఒక్కసారి. విస్మిత సంగమం వీక్ష ప్రేక్ష సమవేత మహర్షయ. మహర్షులందరూ ఇక్కడికి వచ్చేసారు. వచ్చి అంతర్హిత మునిగణ, ఇవన్నీ రామాయణంలో రహస్య కోణాలు. కథతో పాటు ఇది జాగ్రత్తగా చూస్తుండేది. ఇది కథలో భాగం. అక్కడ ఉన్నవాళ్ళు మునిగణ సిద్ధాష్ట పరమర్షయ, మునిగణులు, సిద్ధదేవతలు, పరమర్షులు అందరూ అక్కడ ఉంటూ వాళ్ళిద్దరిని చూసి ఆహా ఇద్దరిని మెచ్చుకున్నారు. మెచ్చుకుని వెంటనే అంటున్నారు భరతుడితో, భరత తొందరగా వెళ్ళు, రాముడు చెప్తున్నాడు వింటున్నావు కదా అని ఇక్కడే ఉంటాడు, వెళ్ళు. ఎందుకంటే కలిగిపోయి రాముడు గారిని వెళ్ళిపోతే భరతుడు వెంట వాళ్ళ ప్రణాళిక చాలా ఉంది. ఆ తర్వాత చేయాల్సింది ఇవన్నీ ఏమైపోతాయి. దీన్ని బట్టి కైకేయిని ప్రేరేపించడంలోనూ మొదలైన వాటిలో కూడా ఋషుల ప్రమేయం ఉంది అనేది ఇక్కడ అర్థమవుతుంది. తతస్తృషిగణా క్షిప్రం దశగ్రీవ వధైషిణ. వాల్మీకి స్పష్టంగా చెప్పేశాడండి. మనమేం మసిపూసి మారేడితే చేయక్కర్లేదు. దశగ్రీవ వధైషిణ. దశగ్రీవుడు అంటే ఎవరు? ఇంకా రాలేదు. దశగట్టుడు అంటే రావణాసురుడు. రావణాసురుడి వధ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఋషులందరూ కూడా భరతం రాజసార్థూల విచ్యూచు సంగతావచ. భరతుడితో అంటున్నారు, గ్రాహ్యం రామస్య వాక్యంతే, రాముడి మాట విను. పితరం యత్యవీక్షసే, తండ్రి గురించి ఆలోచించు. రాముడికి పితృణము తీర్చుకున్న పుణ్యం దక్కించు. ఇప్పుడు కానీ మాట నిలిపోకపోతే ఆయన పితృణం తీరదు. సదా అరుణమిమం రామం వయం ఇచ్చామహే పితు. తండ్రి రుణం తీర్చుకున్నవాడు కావాలి. అంతేకాదు దశరథుడికి కైకేయి రుణం తీర్చుకున్నవాడు కావాలి. కైకేయికి ఇచ్చిన మాట పాటించకపోతే సద్గతులు ఉన్నటువంటి దశరథుడు పదం అయిపోతాడు ఉత్తమ గతులు నుంచి. అంటే అనురత్వాచ కైకేయ స్వర్గం దశరథో గతః ఏవతావదుక్త్వా వచనం గంధర్వా సమహర్షయ రాజర్షయశ్చేవ తదా సర్వే స్వాం స్వాం గతిం గతాః. ఇది మనం మూలం చదివి చెప్తూ ఉన్నప్పుడు వాల్మీకి అంత ప్రమాణంగా రచించాడు చూడండి. ఇక్కడ కనుక రామకథ వెనకాల ఒక దివ్య ప్రణాళిక ఉందని దీన్ని బట్టి స్పష్టమవుతున్నాయి. మొత్తానికి ఒక్కసారి లేచి నిలబడి మహానుభావుడు ఆ పాదుకులు శిరస్సుపై పెట్టుకుని కళ్ళ నీళ్లు వస్తున్నాయట. ఆ పాదుకులు పెట్టుకోవాలి. వెంటనే శత్రుఘ్నుడితో అంటున్నట్ట, ఏమిటి అలా చూస్తూ నిలబడుతున్నారు? స్వామి పాదుకులు తీసుకురండి, గొడుగు పట్టండి ఈ పాదుకులకి. ఓ శత్రుఘ్న ఇక్కడ విద్యామరులు వీయించు. భరత శిరసా కృత్వా సన్యాసం పాదుకే తథా ఛత్రం ధారయత క్షిప్రం ఆర్యపాదా విమౌతుతే. ఇవి ఆర్యపాదములు, పూజ్యమైన రామపాదములు. అభ్యాం రాజ్యే స్థితో ధర్మ పాదుకాభ్యాం గురోర్మమ. ఇవి రాజ్యాన్ని పాలిస్తాయి. ఇది నా అన్న నాపై ప్రేమగా ఇచ్చినటువంటి పాదుకులు. ఈ పాదుకుని నేను అక్కడ పెట్టుకుని వీటిపై రాముడి పాదములు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ గడుపుతాను 14 ఏళ్ళు కూడా అని చెప్పి బయలుదేరుతూ ఉన్నాడు. అక్కడ బయలుదేరుతూ తిన్నగా అయోధ్యకు చేరుకున్నాడు. కానీ రాముడు లేని అయోధ్య వల్లకాళ్ళ కనిపించింది. ఇంకా నేను అయోధ్యలో ఉండనని నిర్ణయించుకుని అయోధ్యకు అనతి దూరంలో
నందిగ్రామం అనే గ్రామంలో రామ పాదుకుల్ని సింహాసనంపై పట్టాభిషిక్తుల్ని చేసి పాలన చేశాడు. చూడండి ఎంత చక్కగా ఇక్కడ భరతుడు నింపుకున్న ధర్మాన్ని చూద్దాం. పాలన ఎలా చేశాడో ఇక్కడ వివరిస్తున్నారు. ఇక్కడ తదధీనస్తదా రాజ్యం కారయామాస సర్వదా భరత శాసనం సర్వం పాదుకాభ్యాం నివేదయత్. ఇక్కడ ఈ శ్లోకంలో జాగ్రత్తగా చూస్తే భగవద్గీత అర్థమవుతుంది. సిద్ధమే కదా తెలుసుకోవడానికి. ఇక్కడ నుంచి భరతుడు రాజ్యపాలన చేస్తున్నాడు. రాజ్యపాలన అంటే స్వధర్మం. స్వధర్మం ఎలా చేస్తున్నాడు? ఏ పని రాజ్యకార్యం ఉందో అది ప్రాతకాలంలో లేచి ఈ పాదుకులకు పూజ చేసి ఇవాళ నేను చెయ్యబోతున్న పనులు ఇవి అని రాముడికి చెప్పి రాముడి పేరు మీద పనులు చేశాడు. పైగా రాముడి పేరు మీద చేస్తున్నాడు కనుక ఎక్కడ లోపం రాకుండా జాగ్రత్తగా చూసుకున్నాడు. చూడండి, భగవంతుడి పేరు మీద చేసేటప్పుడు అసలు లోపం ఉండకూడదు. లోపం లేకుండా పాలన చేస్తున్నాడు. సాయంత్రం అవగానే కార్యం ఎంతో జరుగుతుంది కదా, కొంత సంపద వస్తుంది, కార్యములు జరుగుతాయి. అవన్నీ ఒక రిపోర్ట్ తయారు చేసి సాయంత్రం ఆ పాలకుల దగ్గరికి నివేదిస్తున్నాడు. ఈ రోజు జరిగిన కార్యములు ఈ ఫలం నీకు అర్పిస్తున్నాను ఇస్తున్నాడు. ఈ రాజ్యపాలన ఎలా చేస్తున్నాడంటే నేను చేస్తున్నానన్న అహంకారం లేదు ఆయనకి. రాముడే చేస్తున్నాడు, రాముడే చేస్తున్నాడు. ఫలమంతా రామార్పణ. రాముడి పేరు మీద చేస్తున్నాడు కనుక లోపం లేకుండా చేసేట. ఇదే కర్మయోగం. మన లోకంలో అన్ని పనులు చేస్తాం, కానీ అది భగవంతుడు చేయిస్తున్నాడనే స్పృహతో చేయాలి. అటువంటిప్పుడు భగవంతుడి పేరుతో చేస్తున్నాడు కనుక ధర్మలోపం లేకుండా చేయాలి. చేసిన పనంతా భగవదర్పణ చేయాలి. అందుకే అహంకారం లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే అది కర్మభక్తి యోగాల సమన్వయం. కర్మ వేరు, కర్మయోగం వేరు. మనం కర్మలో ఉన్నామా, కర్మయోగంలో ఉన్నామా? గట్టిగా రెండిట్లో లేవు తేలిపోతుంది. కర్మ అంటే శాస్త్రము విధించిన కర్మ. నీ తిండి కోసం నువ్వు సంపాదించుకునే పని కాదు కర్మ అంటే. చేయక ఎలాగో చేస్తాం, చేయకపోతే పైవాడు అనుకోడు. దాని గురించి కాదు, శాస్త్రము నీకు విధించిన కర్మ నువ్వు పాటించాలి. ఇది కర్మ. దానివల్ల పతనం కావు, సద్గతులు వస్తాయి. కానీ ఆ కర్మ ఫలితం ఆశించకుండా ఈశ్వరార్పణంతో చేస్తే అది కర్మయోగం అవుతుంది. ఇది తెలిసింది కదా. కర్మ గొప్పది, కర్మయోగం అసలు గొప్పది. ఇది గ్రహించవలసిన అవసరం. అందుకే నా స్వధర్మమైన రాజ్యపాలన అనేది నాది కాదు, రాముడి. రాముడిది కదా అని నాది కాదు కానీ ఎలా పెడితే అలా చేయడం కాదు. రాముడిది కానీ జాగ్రత్తగా చేయాలి. చూడండి, అది ఇక్కడ చక్కగా చేశాడు. చేసిందంతా ఎవరు కల్పించాడు? రాముడు కల్పించాడు. భగవద్గీతలో సరిగ్గా 18వ అధ్యాయంలో స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. స్వకర్మణ తన కర్మతో తమ అభ్యర్చ్య ఆయన్ని అర్చించి, ఇది కర్మభక్తి యోగాలు. ఈ రెండు చేస్తే సిద్ధిం విందతి మానవ, జ్ఞానమోక్షాలు అవి లభిస్తాయి. తెలియదు ఇక్కడ. అందుకే భరతుడు సంపూర్ణమైన కర్మభక్తి జ్ఞానయోగముల సమన్వయముక్తి తెలుసుకోవాలి. అందుకే రాముడి పేరుతో పనిచేసి రామార్పణంగా పనిచేసి 14 ఏళ్ళ అహంకారం విడిచిపెట్టి వైరాగ్యంతో కేవలం నారచేరులు ధరించి తాను కూడా రాజ్య గ్రామ్య ధనములు సంపదలు విడిచిపెట్టి కేవలం ఆటవికమైనటువంటి ఫలములు తింటూనే వ్రతంలో ఉన్నాడు. ఇదండి యోగం అంటే. అందుకే ఇది భారత యోగం. ఇందులో అంత గొప్ప మాట కనబడుతున్నది. ఇది గ్రహించవలసింది రామాయణంలో అద్భుతంగా. ఇది భగవద్గీత యొక్క స్వరూపం. తదాహి యత్కార్య ఉపైతి కించిత్. వాల్మీకి అంత స్పష్టంగా చెప్తున్నాడు. తదాహి యత్కార్య ఉపైతి కించిత్. ఏ చిన్న పనైనా లేదా రాజ్యానికి ఎవరైనా కానుకలు పంపినా అవన్నీ కూడా ఉపాయనంచోపవృతం మహార్గం సపాదుకాభ్యాం ప్రథమం నివేద్య. అవి ముందు పాదుకులకు నివేదన చేసి చకార పశ్చాత్ భరతో యథావత్ తాను దానిని రాజ్యములకు నియోగించేవాడు. ఇది చక్కటి యోగాన్ని ఇక్కడ చెప్పారు. వాళ్ళని అలా ఉంచి మన రామచంద్రమూర్తి కలుగుతాం. ఆ రామచంద్రమూర్తి ఎప్పుడైతే భరతాదులు ఇక్కడి నుంచి నిష్క్రమించారో కొంతకాలానికి అక్కడి నుంచి తాను కూడా చోటు మార్చుదామని నిర్ణయించుకున్నాడు. భరద్వాజుని దగ్గర సెలవు తీసుకుని సీతాలక్ష్మణ సమేతుడైన రామచంద్రమూర్తి దండకారణ్యంలోకి ప్రవేశించుతూ ఉన్నాడు. ఆ వెళుతూ ఉండగా మొట్టమొదట ఒక ముని దంపతుల్ని చూస్తున్నాడు ఇక్కడ. ఇది చాలా ప్రధానమైన ఘట్టం. అయోధ్యాకాండ చివర కొన్ని ముఖ్య ఘట్టాలు ఉంటాయి రామాయణంలో. ఈ ఘట్టాలు చెప్పుకుని తీరాలి. అక్కడ ఉంటుంది అసలు టర్న్, మలుపు అనమాట. ఇక్కడ ముఖ్యమైన మలుపు. అక్కడికి వెళ్ళేటప్పటికల్లా ఒక మహాత్ముడైన మహర్షి యొక్క ఆశ్రమం అక్కడికి వెళ్ళాడు. ఆ మహర్షి అత్రి మహర్షి, తల్లి అనసూయమ్మ. ఇది చాలా రమ్యమైన ఘట్టం రామాయణంలో. వెళ్ళేటప్పటికల్లా అత్రి రాముడిని చూసి పరమానంద భరితుడై రామయ్య కూర్చో అన్నట్ట. వాళ్ళు ఉభయులకి చేయవలసిన మర్యాదలు చేశారు. అక్కడ లక్ష్మణస్వామికి చేయవలసిన మర్యాదలు చేశారు. అంతా ఆయన తర్వాత ఆ రాముడిని చూసి మురిసిపోయేట అత్రి. ఎలా మురిసిపోయాడంటే చూడండి, అందమైన విషయాలు ఇక్కడ చూపిస్తున్నాడు. వాల్మీకి కవిత్వం యొక్క సొగసు. తంచాపి భగవానత్రి పుత్ర ప్రతిపద్యత.
పుత్రవత్ ప్రతిపద్యత, కొడుకులా చూసేట అత్రి మహాముని. ఎవరిని? రాముని. ఆ తర్వాత గొప్ప విషయాన్ని చెప్తున్నాడు. అనసూయాం మహాభాగాం తాపసీం ధర్మచారిణి. ఓ రామ, ఓ సీతమ్మ, అనసూయ ఉంది ఆశ్రమంలో. ఒక్కసారి నమస్కరించి ఆశీర్వచనం తీసుకోండి. ఆవిడ మహాతపస్విని. ఆవిడ తపశ్శక్తి సామాన్యం కాదు. ఒకప్పుడు దశవర్షాన్యనావృష్ట్యా దగ్ధే లోకే నిరంతరం 10 ఏళ్ల కరువు ఏర్పడి వానలేని సమయంలో దేవతలు ఆమెను ప్రార్థిస్తే తన తపశ్శక్తితో కరువును పోగొట్టింది. అది సామాన్యురాలు కాదు, దేవతలను కూడా అనుగ్రహించినటువంటి ఆమె మహాతపస్విని. తపస్సులతో పండిపోయిన తల్లి ఆమె. అంతేకాదు, అనేక సమయాల్లో లోకాలకు విఘ్నాలు ఏర్పడినప్పుడు దేవతలు ఋషులు ఆమెను ఆశ్రయిస్తే ఆమె తన తపశ్శక్తితో అనుగ్రహించింది. అటువంటి తల్లి ఆమె. దశరాత్రం కృతారాత్రి, ఒకనొక సమయంలో 10 రాత్రులను ఏకరాత్రిగా చేసింది. అంటే 10 రాత్రుల అరిష్టం లోకాలకు ఉందంటే ఒక్క రాత్రులు కుదించి 10 రాత్రుల అనుభవం ఒక్క రాత్రులు అయ్యేలా చేసి లోకానికి ఇబ్బంది లేకుండా కాపాడింది. అంత తపస్విని. వెళ్ళు, ఆమె ఆశీర్వచనం తీసుకో. సేయం మాతేవ తేనఘా, ఆమె నీకు తల్లి వంటిదే అన్నాడు. తానేమో కొడుకులా చూసేట, అనసూయేమో తల్లి వంటిదే చెప్తున్నాడు. అప్పుడు ఆ గుణములు చెప్తున్నాడు. అక్రోధన అనసూయేతి యాలోకా కర్మభిక్షాతిమాగత. ఆవిడ అక్రోధ, కోపం అనేది లేని తల్లి. అనసూయ అనే పేరే కాదు, గుణం కూడా ఆవిడకున్నది. అసూయ అంటే ఇతరులు దోషము దర్శించుట. కొందరికి అదే పని అండి. వాడు మంచివాడికి అనిండి ఏదో చెప్పాలి. వాడికి అప్పుడు చెప్తుంది. ఇలా దోషదర్శనం చేయడంతో జీవితం అంతా గడిచిపోతుంది. అది ఉంటే ధరించలేరండి, అది తెలుసుకోవాలి. అందుకే అత్రి అనసూయ. అత్రి అంటే త్రిగుణాతీత స్థితి. అది రావాలి అంటే అనసూయ ఉండాలి. అనసూయ లేదు అత్రి రాదు, తెలుసుకోండి. అప్పుడు నువ్వు అత్రిని కాగలిగితే అప్పుడు పరమేశ్వరుడు దత్తుడే వస్తాడు. ఇది తెలుసుకోవాలి. ఇది తత్వం మొత్తం అర్థం చేసుకోవాలి. మొత్తానికి అనసూయ అలాంటి ఆమె అనగానే వెంటనే నమస్కరించడానికి సీతమ్మ లోపలికి వెళ్ళింది. వెళ్ళగానే వృద్ధురాలు వణుకుతోందిట. ఆవిడంత తపశ్శక్తి సంపన్నురాలను అనుకుంటే నిత్య అవ్వలంగా ఉండొచ్చు, కానీ వృద్ధాప్య సౌందర్యం వృద్ధాప్యానికి ఉన్నది. ఆ ముసలితనంలో, ఆ పండిన తనంలో ఉండే సౌందర్యం ఆ తల్లిని చూస్తే తెలుస్తుంది. పండిన ముత్తైదు పార్వతీదేవిలో ఉందంట. అలా ఉన్న తల్లి సీతమ్మని దగ్గరికి పిలిచి మాట్లాడుతూ, నేను ఒక వార్త విన్నాను. భర్త రాజ్యము, సుఖము, సంపద, వైభవము అన్ని విడిచిపెట్టి అడవికొస్తే ఆయనతో పాటు నువ్వు వచ్చావు. ఎంత మంచి పని చేసావు అంటూ గొప్ప మాట అంటుందండి ఇక్కడ. దిష్ట్యా ధర్మం అవేక్షసి. కొన్ని మాటలు ఉంటాయండి రామాయణంలో, గుండెలు కదుపుతాయి. కొన్నాళ్ళకి చెప్పినా కదని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా సంస్కారాలు రాను పోతుంది మనకి. కొన్ని మాటలకి స్పందించే లక్షణం పోయింది, సెన్సిటివిటీ పోతుంది. నిన్ననే చెప్పుకున్నాం కదా. ఇలా చెప్తుంటే ఎప్పటికైనా మిగులుతుందని ఆశ. కొన్నాళ్ళకి మానవ జాతి వీటిని గ్రహించగలిగే స్థితిలో ఉంటుందా అని బాధ కూడా కలుగుతుంది. ఎలాంటి మాట అంటుందండి ఇక్కడ అనసూయమ్మ. దిష్ట్యా ధర్మం అవేక్షసి అంటే అదృష్టం కొద్దీ ధర్మం ఆచరిస్తున్నావు. ధర్మం ఆచరించాలని అదృష్టం ఉండాలి. మనకేమో డబ్బు దొరకాలంటే అదృష్టం ఉండాలంటాం, ధర్మం ఆచరించాలంటే అదృష్టం ఉండాలి. ఇంత ధర్మాన్ని అదృష్టం కొద్దీ ఆచరిస్తున్నావు అంటూ నీ ధర్మం చూస్తే నాకు చాలా సంతోషం కలుగుతుంది, నీకేదో ఇద్దామనుకుంటున్నాను అంటూ చెప్పగానే, పైగా భర్త ఎలాంటి వాడైనా అనుసరించాలి అంటారు, నువ్వు ఆ విధంగా అనుసరిస్తున్నావు అంటే వెంటనే సవరించింది రండి సీతమ్మ. ఎంత చక్కగా మాట్లాడిందంటే, అమ్మ నువ్వేమన్నావు, భర్త ఎలాంటి వాడైనా అనుసరించాలి, ధర్మం అదృష్టం కొద్దీ అనుసరిస్తున్నావు అన్నావు. కానీ నాకు ఆ బాధ లేదు తల్లి. ఎలాంటి వాడైనా అని మాట అక్కర్లేదు. నా భర్త లాంటి భర్త ఎవడు దొరుకుతాడు? అలాంటి భర్త లభించాక పతివ్రతగా ఉండడం గొప్పేమీ కాదు, అంత గొప్పవాడే. ఆ పతివ్రతగా ఉండకపోవడమే తప్పు, కానీ ఉండడం గొప్పేమీ కాదు. అందుకని ఆ మహాపతివ్రత రాముడితో పాటు వచ్చాను అనలేదు. అలాంటి రాముడు లభించాక పతివ్రతగా ఉండడం అనేది సహజం. ఉండకపోవడమే తప్పు, కానీ ఉండడం గొప్ప ఏం కాదు. తెలిసిపోయింది ఎంత చక్కగా మాట్లాడు. అది నీ గొప్పతనం. పైగా ఈ తల్లి చెప్తోంది, ఆ రఘుస్వామి శౌర్యమేమందు తల్లి, ఆ మహాస్వామి సంపూర్ణుడు. అతని యందు నన్ను పతివ్రత ఎగుట గుణంబు కాదు, సద్వ్రతయ కాకపోవుట అసంభవము. చెప్పిన వెంటనే మురిసిపోయింది. అలాంటి తల్లికి ఇలాంటి మాటలు ఎంత ఆనందం కలిగిస్తాయి. మహాత్ముడికి ధర్మవచనాలు సంతోషం కలిగిస్తాయండి. అంతేగాని నాకు ఇంత సంపద ఉందండి, నేను ఇంటికి ఓనర్ని, నా ఆస్తి అర్థందంటే ఇవి ఇంకెక్కడైనా చెప్పుకోండి, కానీ మహాత్ముడి దగ్గర చెప్పకండి. వాళ్ళకి సంతోషం మీరు ఆచరించే ధర్మం, మీరు కూడబెట్టే డబ్బు కాదు. అందుకే ఈ తల్లి అలా చెప్పగానే మురిసిపోయింది అనసూయమ్మ.
మురిసిపోయి ఎంత చక్కగా మాట్లాడే